10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికే హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి, దానిలో కూడా ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ గురించి ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. హైడ్రోకార్బన్స్ పేరులోనే మనకుంది. హైడ్రోకార్బన్స్ అంటే ద కాంపౌండ్స్ విచ్ కంటైన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆటమ్స్ ఓన్లీ. The compound contains only hydrogen atoms and carbon atoms. That type of compound is called hydrocarbons. In these hydrocarbons, there are two types of hydrocarbons are there mainly. Closed and open chain hydrocarbons. The hydrocarbons are classified into two categories. ముందుగా హైడ్రోకార్బన్ యొక్క డెఫినేషన్ కూడా చూడండి ఒకసారి. The compounds contains only the compounds contains only carbon and hydrogen in the molecule is called hydrocarbons. The hydrocarbons are classified into two categories, that is open chain hydrocarbons and closed chain hydrocarbons. Open chain hydrocarbons is also called as aliphatic hydrocarbons or ఇంకొక రకంగా acyclic hydrocarbons. మెయిన్గా హైడ్రోకార్బన్స్ టూ టైప్స్, ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్, క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్. ఈ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ని దానికి ఇంకో రెండు పేర్లు ఉన్నాయి. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ని ఇంకొక రెండు రకాలుగా పిలుస్తారు, ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అండ్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఓపెన్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ ఒకసారి గమనించినట్లయితే వాటికి ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 గమనించినట్లయితే ఇవి రెండు కూడా ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్. ఈ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ని గమనించినట్టయితే ఎగ్జాంపుల్ CH3 CH2 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 CH3. దీన్ని ఈ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా మనము N-propane CH3 CH2 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 CH3 దీన్ని N-propane అంటాం. N-pentane అని ఎందుకంటాం ఏంటి అనేది ఇదే లెసన్లో మనకి నామెన్క్లేచర్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. 5 కార్బన్లు ఉంటాయి దీంట్లో, 5 కార్బన్లు ఉంటే పెంట్ అంటాం. కాబట్టి ఇది జనరల్ ఫార్ములా వచ్చేటప్పటికి C5 H3 4 5 6 7 8 9 10 11 12 C5H12 N-pentane అంటాము. ఇది మొత్తం ఓపెన్ చైన్, దీంట్లో ఎక్కడా కూడా డబుల్ బాండ్స్ ఏమీ లేవు, అన్నీ కూడా సింగిల్ బాండ్సే, అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఇలా సింగిల్ బాండ్స్ కనుక ఉన్నట్లయితే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి, ఐసోప్రొపేన్లో కూడా అన్నీ కూడా సింగిల్ బాండ్సే, కాకపోతే స్ట్రైట్ చైన్ కాకుండా ఒక సైడ్ చైన్ కూడా ఒకటి ఉంది, చిన్నది ఒక్కటే ఉంది. ఏది సెకండ్ కార్బన్కి CH3 ఉంది, అవునా? అలా ఉన్నా సరే ఇది ఓపెన్ చైనే, క్లోజ్డ్ ఏం కాదు, అన్నీ కూడా సింగిల్ బాండ్సే. సో అలా ఉన్నట్లయితే వాటిని ఏమంటాము, ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అని చెప్తాం, రైట్? సెకండ్కి వచ్చేటప్పటికే సైక్లిక్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా సైక్లోపెంటేన్ని చెప్తాము. సైక్లోపెంటేన్ రింగ్ లాగా ఉంటుంది, CH2 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 మొత్తం ఒక క్లోజ్డ్ సర్క్యూట్లా ఉంటుంది, రింగ్ లాగా ఉంటుంది. అలాంటి హైడ్రోకార్బన్స్ని క్లోజ్డ్ హైడ్రోకార్బన్స్ అంటారు, లేకపోతే సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని కూడా అంటారు. అలాంటి వాటికి ముందు సైక్లో అని పేరు వస్తుంది, సైక్లోపెంటేన్. సైక్లో అని ఉందంటే అది క్లోజ్డ్ చైన్ అని అర్థం. తర్వాత ఇక్కడ ఈ హైడ్రోకార్బన్స్ని మరలా ఇంకొక 3 టైప్స్గా వర్గీకరించారు, కేటగరైజ్ చేశారు. ఒకటేంటంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆల్కేన్స్ ఎలా అయితే వాటి యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అంటే క్లోజ్డా ఓపెనా, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది బేస్ చేసుకొని ఎలా అయితే క్లోజ్డ్ హైడ్రోకార్బన్స్ ఓపెన్ హైడ్రోకార్బన్స్ ఎలా అయితే డివిజన్ చేశారో కేటగరైజ్ చేశారో, దీంట్లో కార్బన్కి మధ్య ఉన్నటువంటి బాండ్స్ని బేస్ చేసుకొని, కార్బన్కి మధ్య ఉన్నటువంటి బాండ్స్ని బేస్ చేసుకొని 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. ఒకటి ఆల్కేన్స్, 2 ఆల్కీన్స్, ఆల్కైన్స్. గమనిద్దాం.
ఆల్కేన్స్ వచ్చేటప్పటికే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఉంటుంది. అదేవిధంగా ఆల్కీన్స్కి వచ్చేటప్పటికే కార్బన్కి మధ్య అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ ఉండాలి. ఏదైనా ఒక హైడ్రోకార్బన్ యొక్క స్ట్రక్చర్లో కనీసం ఒక్క డబుల్ బాండ్ బిట్వీన్ ద కార్బన్ యాటమ్స్ మధ్య ఒక్క డబుల్ బాండ్ ఉన్నా సరే అది ఆల్కీన్స్ కిందకు వస్తుంది. అన్ని సింగిల్ బాండ్స్ అయితే ఆల్కేన్స్ అంటాం. అలాంటి హైడ్రోకార్బన్స్ని ఆల్కేన్స్ అంటాం. డబుల్ బాండ్ ఒక్కటి ఉన్నా సరే దాన్ని ఆల్కీన్స్ అంటాం. అదే ఒక్క ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ద కార్బన్ యాటమ్స్ ఉన్నా సరే దాన్ని ఆల్కైన్స్ అంటాం. ఇలా 3 రకాల హైడ్రోకార్బన్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. సో చైన్స్ ఇవి కూడా, ఆ చైన్స్లో కూడా ఓపెన్ చైన్ అయినా క్లోజ్డ్ చైన్ అయినా సరే కార్బన్కి మధ్య అది ఓపెన్ చైన్ అయినా సరే క్లోజ్డ్ చైన్ అయినా సరే సైక్లిక్ అయినా సరే అసైక్లిక్ అయినా సరే ఎలాంటి హైడ్రోకార్బన్ అయినా సరే వాటిల్లో కనుక అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే అవి ఆల్కేన్స్, కనీసం ఒక్క డబుల్ బాండ్ ఉన్నా సరే అది ఆల్కీన్స్, ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా సరే ఆల్కైన్స్. రైట్, ఇలా కేటగరైజ్ చేయడం జరిగింది. తర్వాత సాచ్యురేటెడ్ అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని మరలా కేటగరైజ్ చేయడం జరిగింది. చూడండి, ద హైడ్రోకార్బన్స్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ ఈజ్ నోన్ యాజ్ సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఈ ఆల్కేన్స్ని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఈ సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఓన్లీ కార్బన్ యాటమ్కి మధ్య సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. అలాంటి వాటిని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. మనము ఆల్కేన్స్ని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అన్సాచ్యురేటెడ్ అంటే ఏంటంటే all alkanes are saturated hydrocarbons. The hydrocarbons that contains at least 1 double bond or contains at least 1 triple bond between the 2 carbon atoms are called unsaturated hydrocarbons. చూడండి, ఈ ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్ ఇవి రెండు కూడా అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఓన్లీ సింగిల్ బాండ్సే ఉంటాయి. అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్లో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఏది ఉన్నా సరే దాన్ని అన్సాచ్యురేటెడ్ అంటాము. సో సాచ్యురేటెడ్కి ఎగ్జాంపుల్గా ఆల్కేన్స్ చెప్తాం, అన్సాచ్యురేటెడ్కి ఎగ్జాంపుల్గా ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్ని చెప్తాం. రైట్, అర్థమైంది కదా. ఇది 3 types ఆఫ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్ క్లోజ్డ్ అండ్ ఓపెన్. సెకండ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బాండింగ్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్, సింగిల్ బాండ్ ఆల్కేన్స్, డబుల్ బాండ్ ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఆల్కైన్స్. అండ్ ఈ బాండ్స్ని బేస్ చేసుకునే ఇంకొక 2 కేటగిరీస్. అదేంటంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని సాచ్యురేటెడ్ అంటాం, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే దాన్ని అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఆల్కేన్స్ ఎగ్జాంపుల్, అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్ ఎగ్జాంపుల్గా చెప్తాం. రైట్, దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి, అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి. మీకు ఎగ్జాంపుల్స్ గమనించండి కింద. ఎగ్జాంపుల్ 1 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ అన్సాచ్యురేటెడ్ అన్నారు. ABCDEF ఇచ్చారు కదా, దాంట్లో అన్సాచ్యురేటెడ్ ఏంటి? అన్సాచ్యురేటెడ్ అంటే ఏమేమి ఉండాలి? డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలి, ఉంటే అన్సాచ్యురేటెడ్. దాంట్లో ఏమున్నాయి చూడండి, ఏ సాచ్యురేటెడ్ రాయండి. ఏ దగ్గర సాచ్యురేటెడ్, ఏ దగ్గర సాచ్యురేటెడ్, బిది డబుల్ బాండ్ ఒకటి ఉంది ఇక్కడ, అందుకని అన్సాచ్యురేటెడ్. సి దగ్గర కూడా డబుల్ బాండ్ ఒకటి ఉంది, అవునా, ఇది కూడా అన్సాచ్యురేటెడే. డి దగ్గర కూడా డబుల్ బాండ్ ఉంది, ఇది కూడా అన్సాచ్యురేటెడే. డి దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ఇది కంపల్సరీగా అన్సాచ్యురేటెడ్. అదేవిధంగా ఎఫ్ వచ్చేటప్పటికి అన్ని సింగిల్ బాండే కాబట్టి సాచ్యురేటెడ్. కాబట్టి అన్సాచ్యురేటెడ్ ఏమంటే ఇక్కడ సి, బి, సి, డిఈ ఇవన్నీ కూడా అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. సెకండ్ చూడండి, ఐడెంటిఫై ద కాంపౌండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ యాజ్ అ బ్రాంచ్డ్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్. బ్రాంచ్డ్ చైన్ అంటే క్లోజ్ లేకుండా, ఇలా చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏలో చూడండి, CH3 CH CH3 CH CH3 CH3 ఈ CH2కి CH3 ఇలా బ్రాంచెస్గా ఎలా అయితే చెట్టుకు కొమ్మలు ఉంటుంటాయో మెయిన్ ఒక చైన్ ఉంటుంది, మెయిన్ చెట్టు ఉంటుంది కదా, దానికి కొమ్మలు ఉంటాయి చూసారా, బ్రాంచెస్ లాగా ఉంటాయిగా, అలాగే మెయిన్ చైన్ ఒకటి ఉంటుంది. ఆ మెయిన్ చైన్లో ఉన్నటువంటి ఒక కార్బన్కి కానీ 2 కార్బన్స్కి కానీ మళ్ళీ సైడ్ చైన్లు ఉంటాయి చిన్న చిన్నవి.
ఇలా ఉన్నా సరే మెయిన్ చైన్ మరియు సైడ్ చైన్స్ ఉన్నా సరే అది ఓపెనే, క్లోజ్డ్ అయితే కాదు. ఓపెన్ చైన్లోనే మనకి బ్రాంచ్డ్ చైన్స్, స్ట్రైట్ చైన్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇలా ఉంటే స్ట్రైట్ చైన్. ఇలా కాకుండా ఇంకొకటి చెప్తాను మీకు. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఇలా ఉంటే స్ట్రైట్ చైన్ అంటాం. అలా కాకుండా ఈ ఏ ఎగ్జాంపుల్ చూడండి. CH3 CH CH CH3, ఈ కార్బన్కి మరలా CH3, ఈ కార్బన్కి CH2, ఇక్కడ CH2కి CH3. ఇలా సైడ్ ఉన్నట్లయితే ఇలాంటి వాటిని బ్రాంచ్డ్ చైన్స్ అంటాం. ఇది స్ట్రైట్ చైన్ అయినా సరే లేదా బ్రాంచ్డ్ చైన్ అయినా సరే, ఏ చైన్ అయినా సరే ఓపెన్ చైనే. ఓకేనా? క్లోజ్డ్ చైన్ అంటే చూడండి, క్లోజ్డ్ చైన్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ సి అనేది క్లోజ్డ్ చైన్, ఇక్కడ మిగతావన్నీ కూడా ఓపెన్ చైన్సే, ఓపెన్ అండ్ బ్రాంచ్డ్ చైన్స్. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ ఆల్కేన్కి ఎగ్జాంపుల్ సాచురేటెడ్, సెకండ్ వన్ కూడా ఆల్కేన్ సాచురేటెడే, థర్డ్ వన్ అన్సాచురేటెడ్, క్లోజ్డ్ అన్సాచురేటెడ్, సైక్లిక్ అన్సాచురేటెడ్, అది ఆల్కీన్. ఓకేనా? ఎన్ప్రోపీన్ అంటారు దాన్ని, సైక్లోప్రోపీన్, ఎన్సైక్లోప్రోపీన్ అంటాం. తర్వాత చెప్పుకుందాం పేర్లు. డి వచ్చేటప్పటికే ఇది కూడా అన్సాచురేటెడ్, కాకపోతే స్ట్రైట్ చైన్ కాదు, బ్రాంచ్డ్ చైన్, ఓపెన్ చైన్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓపెన్ చైను, క్లోజ్డ్ చైను, స్ట్రైట్ చైను, బ్రాంచ్డ్ చైను, సైక్లిక్ చైను, అసైక్లిక్ చైను. అవునా? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేను, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీను, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైను. ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్, ఆల్కీన్స్ ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ను ఒక్కసారి రీడ్ చేస్తే మీకు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనేది తెలుస్తుంది. రేపటి క్లాస్లో హోమోజినియస్ సిరీస్, ఇందాక చెప్పుకున్నామో హోమోలాగస్ సిరీస్. ఈ హోమోలాగస్ సిరీస్లో ఏమేమి వస్తాయంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ వస్తాయి. ఈ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఎలా ఉంటాయంటే హోమోలాగస్ సిరీస్లో రేపు చెప్తాను మీకు. ఒక కార్బన్కి మధ్య CH2 తేడా ఉంటుంది. ఒక కార్బన్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే CH2 ఉంటుంది. అలా ఉన్నటువంటి వాటిని హోమోలాగస్ సిరీస్ అంటాం. ఈ హోమోలాగస్ సిరీస్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ వస్తాయి. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. రైట్?